కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో మనీ మ్యాటర్స్ అనే విషయం గురించి మీతో క్షుణ్ణంగా మాట్లాడబోతున్నానండి. అసలే డబ్బుతో పని గనక కొంచెం జాగ్రత్తగా నిదానంగా చర్చించుకుందాం. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతోనే వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి మనీ మ్యాటర్స్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. పైన ఇంట్రడక్షన్లో అసలే డబ్బుతో పని అని నేను అన్న మాటల్ని బట్టి డబ్బు మన జీవితాల్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఆ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది నేను మాత్రమే అంటున్న మాట కాదు, తరచూ అందరూ అనే మాట. ఆ మాటను బట్టే డబ్బు వ్యవహారాలలో, లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పొరపాటు ఏమరపాటు తగదు అన్న హెచ్చరిక కూడా ఉంది. ఈ హెచ్చరికను మనం దాదాపు ప్రతి ఇంట పెద్దలు వాళ్ళ పిల్లలకు చెప్తుండగా వింటుంటాం. ఇదొక్కటేనా? డబ్బు ప్రాముఖ్యాన్ని చెప్పే ఎన్నో నానుడులు, సామెతలు మనకు ఉన్నాయి. ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోకం దాసోహం. డబ్బుంటే కొండ మీది కోతునైనా దింపచ్చు. ఎక్కడైనా బావా కానీ వంగతోట దగ్గర బావా కాదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, పైసామే పరమాత్మ హై. ఇలా ఎన్నో ఉన్నాయి. మన చతుర్విధ పురుషార్థాలలో కూడా ధర్మం తర్వాత అర్థం అంటే డబ్బు రెండో స్థానంలో నిలిచింది. అయితే మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే డబ్బును కలిగి ఉండటం తప్పు కాదు, కానీ అది ధర్మ మార్గంలో కష్టపడి చెమటోడ్చి సంపాదించిందై ఉండాలి. అప్పుడు అలాంటి డబ్బును అనుభవించటానికి, సుఖజీవితాన్ని పొందటానికి అర్హుడై ఉంటావు అని. డబ్బును కేవలం నోట్లలో, నాణేల రూపంలో చూసేవాడికి అది ఎలా వచ్చినా డబ్బే అనుకునేవాడికి డబ్బును గౌరవించటం తెలియని వాడికి దొంగతనాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు చేసి కొట్టేసినా లేక కాజేసిన డబ్బు కూడా అదో సంపాదన అనుకుంటాడు. కానీ కాదు. ఎండనక వాననక చెమటోడిచి కష్టపడి శ్రమకు ఫలితంగా వచ్చిన డబ్బు మాత్రమే నిజమైన డబ్బు, న్యాయార్జనతో కూడినది. మేధాశక్తితో సంపాదించే డబ్బు కూడా న్యాయార్జన కిందకే వస్తుంది. అక్రమ దందాలు, అన్యాయపు భూకబ్జాలు, మాయలు, మోసాలు చేస్తే వచ్చిన డబ్బు అది అన్యాయార్జన అవుతుంది. ఒకళ్ళను బాధ పెట్టినందుకు, మంది సొమ్మును అప్పరంగా కొట్టేసి తన పబ్బం గడుపుకోవాలని చూసినందుకు అంతకు అంత దుష్కర్మ ఫలితాన్ని అక్కడే అనుభవిస్తాడు. అందుకే మన పెద్దలంటూ ఉంటారు కదా, ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది అని. ధర్మబద్ధంగా సంపాదించింది మంచి పనులకు, ధర్మకార్యాలకు, మన మానసిక సంతోషానికి, సుఖానికి ఉపయోగపడేది అయితే అధర్మవర్తనతో కొట్టేసిన డబ్బు రోగాలకు, రష్టులకు ఖర్చయిపోతుంది. పాపభీతి అనేది నిరంతరం అతనికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కూడా. డబ్బు అంటే పైకం అనే కాదు అర్థం. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మనకు ఏం నేర్పాయంటే ధనం అంటే ఆరోగ్యం, ధనం అంటే మనశ్శాంతి, ధనం అంటే ప్రేమ, ఆప్యాయతలతో కూడిన చక్కని కుటుంబ జీవితం అని. ప్రేమ లేకుంటే ఎంత డబ్బుండి వృధా, ఆరోగ్యం సరిగా లేకుంటే ఎంత సంపద ఉండి వ్యర్థం. అంతేకాదు, మన హిందూ సంప్రదాయం డబ్బును మహాలక్ష్మిగా భావిస్తుంది. మళ్ళీ ఆ డబ్బు యొక్క అసలు అర్థం ఏమిటో భావించి చూడమంది. మనకు పొద్దున్న లేస్తే మన ఇంట్లో మన ఎదురుగా కనిపించే గడప లక్ష్మి, పాలిచ్చే గోవు లక్ష్మి, ఇంట్లోని చెత్తను బయటికి ఊడిచేసే చీపిరి లక్ష్మి, చాట తిరగలి లక్ష్మి, ధాన్యం లక్ష్మి, సంతానం లక్ష్మి, మనకు జీవితంలో లభించే విజయాలు లక్ష్మి. ఇలా మనకు అన్నీ ఐశ్వర్యాలే. అందుకే అన్నాను అంతా మన భావనలోనే ఉంటుంది అని. ఇంత ఉన్నతమైన భావాలు కేవలం మన భారతీయులకే స్వంతం. అంతేకాదు, డబ్బు సంపాదించటానికి కావలసిన శ్రమశక్తి కండరాల్లో, శ్రామికుని శరీరం మీది చెమట బిందువుల్లో, నరాల పటుత్వంలో ఉంది గనక వాటిని మనం గౌరవిస్తాం. స్వేదం వేదం
అన్నాడు ఒక కవి. పాలికాపు చెమటలో ధనముంది అన్నాడు మరో కవి. అంతెందుకు, ధనం మీద లక్ష్మీనివాసం సినిమాలో ఒక అద్భుతమైన పాటను రాశారు ఆరుద్ర గారు. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం అన్న పాటలో కూలివాని చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం, ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం అన్నది ఆ పాట. ఎంత అర్థవంతమైన పాటనో కదా. ఆ రోజుల్లో సినిమా పాటలు ఇలా ఉండేవి, ప్రబోధాత్మకంగా. డబ్బును మనం గౌరవిస్తే డబ్బు మన దగ్గర స్థిరంగా నిలిచి ఉంటుంది. డబ్బును మనం నిర్లక్ష్యం చేస్తే చెడు పనులకు, వ్యసనాలకు, జల్సాలకు, అపాత్ర దానాలకు ఖర్చు చేస్తే ఆ డబ్బు సైతం ఇక్కడ నాకు అవమానం జరుగుతోంది, నాకు విలువ లేదు, నాకు గుర్తింపున్న చోటికి, సద్వినియోగం అయ్యే చోటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుందట. అందుకే అంటారు లక్ష్మి చాలా చంచలమైనది అని. లక్ష్మి చంచలమైనది కాదు, మన మనసు చంచలమైనది. 4 డబ్బులు కళ్ళబడగానే కళ్ళు నెత్తికెక్కి నడమంత్రపు సిరితో కన్ను మిన్ను కానకుండా అహంకరించి ఎదుటి వాళ్లను అవమానిస్తే లక్ష్మి అలిగి చలనస్థితిని పొంది గడప దాటి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడూ డబ్బు పాపిష్టిది అని అనకండి. పాపిష్టి వాళ్ల చేతిలో పడితే అది పాపపు పనులకు దుర్వినియోగం చేయబడుతుంది గనక మనకు అలా అనిపిస్తుంది. కథావాణి శ్రోతలు, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు విలువ అన్న విషయాల గురించి ఇంతవరకు మీరు విన్నారు కదా. ఇప్పుడు ఈనాటి మన అంశాన్ని మనీ మేనేజ్మెంట్ దిశగా మరల్చి దాని గురించి మాట్లాడతాను. డబ్బు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, 100, 1000, లక్షల అన్నది వాళ్ళ శ్రమించే శక్తిని బట్టి, తెలివితేటల్ని బట్టి, అర్హతలని బట్టి, పని నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు 100లు సంపాదించేవాడు వాడి పరిధిలో సంతోషంగా, లక్షలు సంపాదించేవాళ్ళు వాళ్ల పరిధిలో సుఖంగా, లగ్జరియస్గా జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా సంతృప్తి అనేది ఉంటే దాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. అది లేని ఆశగొట్టుకు, డబ్బు యావ తాపత్రయం ఉన్నవాడికి ఎంత ఉన్నా సంతోషం, మనశ్శాంతి, ప్రశాంతత అనేవి ఉండవు. అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా కాలాన్ని బట్టి కూడా రూపాయి విలువ పడిపోతూ ఉంటే ఇప్పుడు లక్షల జీతం 1000గా, 1000 జీతం 100లుగా కనిపిస్తోంది. ధరలు ఆకాశాన్ని అందుతుండటంతో కుటుంబ సభ్యులు ఆడ మగ కలిసి లక్షల్లో సంపాదిస్తే కానీ నెల ఖర్చులకు సరిపోవటం లేదు. ఇంతకుముందు ఇంట్లో ఒకరు సంపాదిస్తే 4 కూర్చొని తిన్నా సరిపోయేది. ఇప్పుడు 4 సంపాదించినా సరిపోవటం లేదు. జీతం రాగానే బడ్జెట్, ఎక్స్పెండిచర్, లోన్స్, పొదుపు అంటూ లెక్కలు వేసుకొని నెలంతా గడపాల్సి వస్తోంది. ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉండాలి, కానీ దాన్ని మించితే అప్పులు చేయాల్సి వస్తుంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అని వెనకటి అనుభవజ్ఞులు చెప్పింది ఇందుకే. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే అన్నది ఇందాక నేను చెప్పిన పాటలోని జీవిత సత్యాలు. ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా. ఇది మనీ మేనేజ్మెంట్ అంటే. సంపాదన ఎంత అన్నది మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన సంపాదన అది ఎంతైనా దాని నిర్వహణ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. అంటే మనీ ఎంత ఎర్న్ చేస్తున్నాం అన్న దానికన్నా మన మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారపడి ఉంటాయి.
అందుకే అంటారు, డబ్బు మనిషిని గొప్పవాణ్ణి చెయ్యదు, కానీ డబ్బును ఎలా నిర్వహించాలో తెలిసిన వ్యక్తి మాత్రం జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోగలడు అని. మనీ మేనేజ్మెంట్ అనేది బాగా డబ్బున్న వాళ్లే నేర్చుకోవలసిన విషయం కాదు. మధ్యతరగతి వాళ్ళు, కూలీ నాలీ చేసుకుని బతికే వాళ్ళు కూడా ఇది తెలుసుకోవాలి. అప్పుడే కుటుంబ ఆర్థిక స్థితి గాడి తప్పిన బండిలా బోల్తా పడకుండా సమాంతరంగా నడుస్తుంది. అంతేకాదు, జీవిత దశను దిశను కూడా మార్చేస్తుంది. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, డబ్బుకు తను దాసోహం కాకుండా డబ్బు తనకు సేవ చేస్తూ తన అవసరాలకు ఆదుకోగలిగినప్పుడు. దాసోహం అవటం అంటే ఆడంబరాలకు, ఆర్భాటాలకు, ప్రదర్శనకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఉన్న కాస్త డబ్బుతో జూదమాడి సర్వస్వాన్ని పోగొట్టుకోవటం వంటివి. భారతంలో ధర్మరాజు అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి పాచికలాట అనే వ్యసనం మూలంగా ఆటలో ఓడిపోయి రాజ్యాన్ని, తమ్ములను, ఆఖరికి కట్టుకున్న భార్యను కూడా కోల్పోయాడు. హరిశ్చంద్రుడు, పల్నాటి రాజులు వీళ్ళందరి కథ ఇదే. పాచికలు, కోడిపందాలు, పావురాలాట, ఆట ఏదైతేనే వ్యసనం వ్యసనమే. ఇకపోతే మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే కుటుంబంలో డబ్బు ఇబ్బందులు తలెత్తుతాయి. అవసరాలు మనిషిని అప్పు చేయటానికో, లంచం తీసుకోవటానికో, ఆఖరికి దొంగతనానికి పాల్పడటానికో ప్రేరేపిస్తాయి. అప్పు అవసరమైతేనే, మళ్ళీ తీర్చగలను అనుకుంటేనే చేయాలి. లేకుంటే అసలు పైకం అలా ఉంచి దాని మీది అధిక వడ్డీలు ఆ వ్యక్తి నడ్డి విరుస్తాయి. చాలామంది జీవితాంతం డబ్బు సంపాదన కోసం శ్రమించినా ఆర్థికంగా స్థిరపడలేరు, బలపడలేరు. కారణం సంపాదన తక్కువై కాదు, మనీ మేనేజ్మెంట్ సరిగా లేక. సంపాదన, ఖర్చు, పొదుపు, పెట్టుబడి, అనుకోకుండా వచ్చే అత్యవసర ఖర్చులు అంటూ ముందుగా డబ్బును ఇలా విభజించి ప్లాన్ చేసుకోవాలి. అనవసర ఖర్చులు ఏవో, అవసర ఖర్చులు ఏవో పట్టిక తయారు చేసుకోవాలి. ఇందులో ముందు చేయాల్సింది పొదుపు అంటే సేవింగ్స్, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్. అనారోగ్యం, చేస్తున్న జాబ్ పోవటం వంటి వాటి కోసం 5-6 నెలలు జీతం లేకపోయినా కుటుంబాన్ని పోషించగలంత డబ్బును తీసి పక్కన పెట్టాలి. పెట్టుబడులలో రిస్క్ లేకుండా చూసుకొని అలాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు అంటూ డబ్బును సపరేట్గా కేటాయించగలిగితే ఆర్థిక ఒత్తిడి అనేది ఉండదు, ఇబ్బందులు ఉండవు, భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక ప్రయోజనం ఉండేలా చూసుకోగలిగితే మన సంపద పెరుగుతుంది, అంతేకాని తరగదు. అందుకోసం ముందు కోరికలను అదుపులో పెట్టుకోగలగాలి, ఉన్నదానితో సంతృప్తిగా జీవించగలగాలి. చివరిగా ఒక మాట, ఈ మనీ మేనేజ్మెంట్ అనేది ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎవరిలోనూ వచ్చేది కాదు గనక చిన్నతనం నుంచే పిల్లలకు డబ్బు విలువను నేర్పుతూ పొదుపు చేయటాన్ని అలవాటు చేయాలి. వాళ్ళకిచ్చే పాకెట్ మనీలోనే ఇవన్నీ నేర్పగలిగితే పెరిగి పెద్దయి వాళ్ళు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అని చెప్తూ మనీ మ్యాటర్స్ అనే ఈ ఆర్టికల్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇది ఈ వారం వీడియో. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.